చూద్దాం. ఇందులో చూస్తే ఈనాడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఉద్యోగ నియామకాలకు ఏఐ ఐటీ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలి, నైపుణ్యం పెంచుకోకపోతే మంత్రులు వెనకబడిపోతారు, రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా విష ప్రచారం, సింగపూర్లోని ఉత్తమ విధానాలను ఇక్కడ అమలు చేయాలి, మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బెంగళూరులో విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఏరోస్పేస్ రంగం శ్రీ సత్యసాయి జిల్లా వైపు చూస్తుందని, అక్కడ డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు వస్తాయని తెలిపారు. ఈ రంగాల్లో సమీప భవిష్యత్తులో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. అక్కడ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీకి అనుమతులు, ఇతర ప్రక్రియను వేగంగా పూర్తి చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చూపించారని పరిశ్రమల శాఖ కార్యదర్శి శివరాజు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అభినందించారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖ తీసుకురావడం వెనక జరిగిన కృషిని ఆయన వివరించారు. లోకేష్ అమెరికాలో గూగుల్ ప్రతినిధులు కలిసి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పించారని చెప్పారు. పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలతో కొన్ని సమస్యలు ఉన్నాయని గూగుల్ ప్రతినిధులు చెప్తే ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు తాను ఆ విషయం వివరించి తగిన మార్పులు చేసేందుకు ఒప్పించి మార్గం సుగమం చేసినట్టు తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 80